నమస్తే ప్రొఫెసర్ గారు. భారత రాజ్యాంగంలోని సోషలిజం అండ్ సెక్యులరిజం ఈ రెండు పదాలని ఆ తర్వాత చేర్చారు కాబట్టి ఆ విషయంలో సమీక్షించాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఈ డిమాండ్ మీద రాహుల్ గాంధీ కూడా చాలా సీరియస్గా ఒక పోస్ట్ కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్లకు కావాల్సింది రాజ్యాంగం కాదు మనుస్మృతి అంటూ ఫైర్ అయ్యారు. సార్, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ డిమాండ్ సరైందేనా? ఇది కొత్త కాదు. వాస్తవంగా చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ ఇది సెటిల్డ్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ భారత సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. లాస్ట్ ఇయర్ 2024లో ఈ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని పిటిషన్ వేస్తే కూడా దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలు ఇది అర్థం లేని పిటిషను. ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ క్వశ్చన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్. ఆ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఉన్నదానికి మనం భారతీయ నిర్వచనాన్ని ఎవాల్వ్ చేసుకున్నాం. అందువల్ల ఇది సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అని కొట్టివేసింది. అంతకుముందు చారిత్రాత్మకమైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ చాలా స్పష్టంగా వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ది 42nd అమెండ్మెంట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదన, బీజేపీ వాదన ఏంటంటే ఎమర్జెన్సీలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలను చేర్చారు. ఇది రాజ్యాంగ తొలి ప్రతిలో ఫస్ట్ డ్రాఫ్ట్లో లేదు అనేది వాదన. దానిపైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్తూ వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ఇప్పటి వరకు రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్నదాన్ని 42వ రాజ్యాంగ సవరణ వ్యక్తీకరించింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక కేశవానంద భారతి కేసులో కూడా సుప్రీంకోర్టు ప్రియాంబుల్ను ఎమెండ్ చేయవచ్చా అనే చర్చ కూడా వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్ను ముట్టుకోకుండా అని తీర్పు చెప్పింది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా. ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని 42nd అమెండ్మెంట్ మార్చలేదు. అంతర్లీనంగా ఉన్న స్వభావాన్ని కాస్త వ్యక్తీకరించింది. ఇందులో వివాదం ఎక్కడుంది? ఇప్పుడు ఎందుకు ఈ పదాలను తొలగించాలి? ఎందుకంటే మన భారత రాజ్యాంగంలోనే మీకు అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 14, 15, 16 అసమానత్వం గురించి చెప్తుంది. మతం ప్రాతిపదిక కూడా ఎవరి పట్ల వివక్ష ఉండకూడదు అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 25, 26 ఇలా వివిధ రాజ్యాంగ అధికరణలో ప్రతి వ్యక్తికి ఏ మతాన్నైనా విశ్వసించి, ఆచరించి, ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ ఎనీ రిలీజన్, ప్రాపగేట్ ఎనీ రిలీజన్. అలాగే రాజ్యాంగ పీఠికలోనే, ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ బిలీఫ్ అంటే ఏదైనా ఒక అంశాన్ని విశ్వసించే, నమ్మే, ఆచరించే అధికారాన్ని కూడా ఇస్తుంది. లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అని. సో ఇంత క్లియర్గా భారత రాజ్యాంగ స్వభావం ఉంటే దీన్ని సెక్యులర్ అనకపోతే ఇంకేమంటారు? అదే అందుకే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది. ఇది అంతర్లీన స్వభావంగా ఉంది, దాన్ని కేవలం వ్యక్తీకరించింది అని. రాజ్యాంగ నిర్ణాయక సభ సెక్యులర్ అన్న పదం పెట్టలేదు కదా. అంబేద్కర్ కూడా ఈ పదాన్ని చేర్చాలి అని అన్నప్పుడు ఆయన అభ్యంతరం చెప్పాడు అని. అంబేద్కర్ ఎందుకు అభ్యంతరం చెప్పాడు? అంబేద్కర్ అభ్యంతరం చెప్పటానికి కారణాలు కూడా అంబేద్కర్ చెప్పారు. ఏమన్నాడు? ఇట్ ఈజ్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. సెక్యులరిజం అనే పదాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది రాజ్యాంగ స్వభావమే కదా, సో ఇట్ ఈజ్ సూపర్ఫ్లూయస్, ఇది వాగాడంబరం అవుతుంది అని అంబేద్కర్ అన్నాడు. నేను సెక్యులర్ అనేది భారత రాజ్యాంగం ఉండకూడదని అనలే. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలు భారత రాజ్యమే లౌకిక రాజ్యంగా ఉండకూడదు అని జరుగుతున్న చర్చ అప్పుడు చెప్పడం బహుశా అంబేద్కర్ ఇప్పుడు ఉండుంటే కంపల్సరీ చెప్పాలని అనేవారు.
ఆ రోజున పరిస్థితుల్లో ఇది అవసరమే లేదు, అండర్స్టూడ్ కదా అన్నారు. ఇది అండర్స్టూడ్ కదా రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగ నిర్ణాయక సభలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుడి పేరిట అనే రాజ్యాంగాన్ని ఆమోదించుదాం అన్నప్పుడు, దేవుడి పేరిట అన్నప్పుడు భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో ఫైనల్గా ఓటింగ్ కూడా జరిగింది. ఓటింగ్ జరిగినాక ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనడం కరెక్ట్ కాదు, ఇది సెక్టేరియన్. చాలా గాడ్ అంటే ఒక మతాన్ని ఏమి సింబలైజ్ చేయదు కదా, ఏ మతానికైనా సంబంధం లేదు కదా అన్నా కూడా దేవుడి పేరిట అనే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఉండకూడదు, ఇది సెక్టేరియన్. అందువల్ల వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉండాలి అని కూడా నిర్ణయించారు. ఇంతకన్నా ఇంకా ఏముంటుంది? సెక్యులర్ అన్న పదాన్ని, సోషలిస్ట్ అన్న పదం విషయంలో కూడా అంబేద్కర్ అన్నది సోషలిజం వద్దనలే అంబేద్కర్ అన్నది మనము ఈరోజు రాజ్యాంగ స్వభావము చూస్తే మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలను చూస్తే సోషలిస్ట్ భావాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ అంటేనే ఏంటి? వాట్ ఈజ్ సోషలిజం? సోషలిజం అంటే సుప్రీంకోర్టు 2024 కేసులో కూడా తీర్పు చెప్తూ అన్నదే. సోషలిజం అన్న దానికి ప్రపంచంలో అనేక రకాల అర్థాలు ఉన్నాయి. సో ఈవెన్ అమెరికాలో ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఏం డిమాండ్ చేశారు ఒకసారి విందాం. भारत के संविधान के प्रस्तावना में, प्रियम्बल में 2 शब्द जुड़े गए हैं। भाई साहब, आप इस विषय के बारे में कभी बोलेंगे या लिखे तो मुझे मालूम नहीं है, देखता हूं। 2 शब्द जुड़े हैं, हम लोगों को मालूम है, सेक्युलरिज्म और सोशलिज्म के। वो प्रस्तावना में नहीं थे, पहले प्रियम्बल में नहीं थे। उन 2 शब्दों को जोड़ा है। प्रियम्बल शाश्वत रूप से है, क्या सोशलिज्म के विचार आइडियोलॉजी के नाते क्या शाश्वत है भारत के लिए? सेक्युलरिज्म का शब्द संविधान में नहीं था, प्रस्तावना में जोड़ा है। विचार में होंगे सेक्युलरिज्म के, बाकी गवर्नमेंट पॉलिसीज में है, स्टेट पॉलिसी में है, वो अलग बात है। तो इन 2 शब्दों को प्रस्तावना में जोड़ा, बाद में इसको निकालने के प्रयत्न हुआ नहीं है। चर्चा हुई, दोनों प्रकार के आर्ग्यूमेंट्स हुए, तो क्या वो रहनी चाहिए प्रस्तावना में? ये विचार होना चाहिए। అంటే రాజ్యాంగములోని మీకు స్పష్టంగా భారత రాజ్యాంగంలో సోషలిస్ట్ అన్న పదం ఉండాలన్నప్పుడు అంబేద్కర్ అన్నది ఏంటంటే, ఇప్పుడున్న రాజ్యాంగాన్ని చూస్తే మనకు సోషలిస్ట్ భావాలే కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు చూస్తే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, సహజ వనరుల పైన ఏ ప్రైవేట్ ఆధిపత్యం ఉండకూడదు, సంపద సమాన పంపిణీ జరగాలి, ఇవన్నీ సోషలిస్ట్ భావజాలమే కదా. అందుకే సుప్రీంకోర్టు 2024లో కూడా తీర్పు చెప్తూ సోషలిజం అనే పదానికి ప్రపంచంలో అనేక చోట్ల అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికాలో బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు నిన్న కాక మొన్న న్యూయార్క్ మేయర్గా పోటీకి డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిచిన జోరన్ మందాని, వీళ్ళంతా డెమోక్రటిక్ సోషలిస్టులు. జయప్రకాష్ నారాయణ్ లోక్నాయక్ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, ఆర్ఎస్ఎస్ కూడా ఆ పోరాటంలో భాగం. ఆయనైతే వై సోషలిజం అనే పుస్తకమే రాశాడు. మరి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమా? బీజేపీ చెప్పమనండి వ్యతిరేకమని. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అప్పటి భారతీయ జనసంఘ్ భాగస్వామి కదా. మరి ఆ జయప్రకాష్ నారాయణ పుస్తకమే రాశాడు వై సోషలిజం అని. సో అందువల్ల మరి ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ అని చెప్పుకున్నాడు. సో ఇలా సోషలిజం అన్న పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. టోటల్ స్టేట్ కంట్రోల్ ఆఫ్ ఎకానమీయే సోషలిజం అని అనలేం. డట్టన్ సుందరం అని ఎకనామిక్స్ ప్రైమరీ టెక్స్ట్ బుక్లో అంటాడు, సోషలిజం ఈజ్ లైక్ ఎ క్యాప్, హూఎవర్ వేర్స్ ఇట్ బికమ్ ఎ సోషలిస్ట్ అని. అదొక టోపీ లాంటిది, ఎవరు పెట్టుకుంటే వాళ్ళు సోషలిస్ట్ అయిపోతున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు కూడా అన్నది భారతీయ భాషలో సోషలిజం అంటే రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్యము, వెల్ఫేర్ స్టేట్ అని ఇండియన్ డెఫినేషన్ ఆఫ్ సోషలిజం. ఈ పదానికి అభ్యంతరం ఏంటండి? మరి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా రోజు ఏం చెప్తున్నాడు? సోషలిజానికి నేను వ్యతిరేకం,
ఓన్లీ అదానీ అంబానీల ఆస్తులు మాత్రమే పెంచుతా అని చెప్తున్నాడా? ఇదే దత్తాత్రేయ హోస్బోలే ఒక మీటింగ్లో చెప్తూ భారతదేశంలో 22 కోట్ల మంది ప్రజలు 375 రూపాయలు రోజుకు 375 కన్నా తక్కువ ఇన్కంతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ ఆవేదన సోషలిజం కాదా? 22 crore పీపుల్ బిలో 375 రూపీస్ ఇన్కమ్ ఉండడం ఏంటి? గంటకు 1600 కోట్లు గౌతమాదానికి ఆదాయం ఉండడం ఏంటి? ఈ ప్రశ్న అఫ్కోర్స్ దత్తాత్రేయ హోస్బోలే అదాని గురించి ప్రస్తావించలేదు, కానీ 22 కోట్ల మంది అల్పాదాయ వర్గాల గురించి ప్రశ్నించాడు కదా. ఈజ్ దట్ నాట్ సోషలిజం? సోషలిజం అంటే అదేదో చెడ్డ పదం అని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఇప్పుడే నరేంద్ర మోడీ చెప్తున్నాడు 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నానని. పిఎం కిసాన్ ద్వారా 11 కోట్ల రైతులకు డబ్బులు వేస్తున్నాడు, 6,000 రూపాయలు నెలకు. ఎందుకు వేస్తున్నాడు? మరి ఉచితంగా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నాడు జన్ధన్ కార్యక్రమం కింద. ఆయుష్మాన్ భారత్ కింద కొన్ని కోట్ల మందికి మేము ఆరోగ్య బీమా ఇస్తున్నాం అంటున్నారు. మరి సోషలిజం కాకపోతే ఇది ఎందుకు ఇస్తున్నారు? అందువల్ల ఇండియాలో సోషలిజం అంటే మొత్తం ప్రైవేట్ ఆస్తిని రద్దు చేయడం కాదు. ఈవెన్ చైనాలోనే ప్రైవేట్ ఆస్తి ఉంది, ఇది సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అంటున్నారు. అందువల్ల ఒక్కొక్క కంట్రీలో ఈ పదానికి ఒక్కొక్క నిర్వచనాన్ని ఎవాల్వ్ చేసుకుందని భారత సుప్రీంకోర్టు చెప్పింది. అంబేద్కర్ కూడా అన్నది ఏంటి, రాజ్యాంగంలో ఈ భావన ఆల్రెడీ ఉంది, కానీ భవిష్యత్తులో ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, ఇవాళ సోషలిజం రైట్ అని అనుకుంటున్నాం, 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత ఏ రకమైన ఆర్థిక నిర్వహణ ఉండాలన్నది అప్పటి ప్రజలకు వదిలివేయాలి, అది డెమోక్రసీ యొక్క అర్థము అన్నాడు అంబేద్కర్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అంబేద్కర్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అన్న పదాలకు వ్యతిరేకము అన్న రాంగ్ ఒపీనియన్ తెస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ మరో వాదన ఏంటంటే హిందూయిజం ఈజ్ ఇన్హరెంట్లీ సెక్యులర్, హిందూ మతంలోనే ఆ లౌకిక భావన ఉంది కనుక ప్రత్యేకంగా రాజ్యాంగంలో చెప్పాల్సిన అవసరం లేదు అని. నిజమే, హిందూ మతంలో అనేక రకాల లౌకిక భావాలు ఉన్నమాట నిజం, అనుమానమే లేదు, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే హిందూ మతానికి ఉన్న ప్రత్యేకతే అన్ని ఆలోచనలు, మంచి ఆలోచనలు అన్ని వైపులో రానియండి అని ఉపనిషత్తులో చెప్పడం మరి లౌకిక భావన కాదా? అలాగే ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యాన్ని చెలాయించే హక్కు లేదు అని ఈశా ఉపనిషత్తులో చెప్పారు. జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు కోర్టు చేసింది. మరి ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యం చెలాయించకూడదు. జీవరాశి ఈవెన్ ఒక సూక్ష్మ జీవిపై కూడా, పవర్ఫుల్ మానవునికి కూడా ఆధిపత్యం చెలాయించే హక్కు లేదన్నాడు. మరి ఇది సామ్యవాద సిద్ధాంతం కాదా? కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? ఒక దేశం మరో దేశం, ఒక జాతి మరో జాతిని దోచుకోని వ్యవస్థ అని సామ్యవాద నిర్వచనం ఇచ్చాడు. ఈశా ఉపనిషత్తు అదే చెప్పింది కదా. మరి దీనికి సోషలిజం అనకాని ఇంకా వేరే పదం ఏం పేరు పెడతావు? మీకు భగవద్గీతలో 27వ అధ్యాయంలో 21వ శ్లోకంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు, ఎవరిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి యందు ఆయా భక్తి శ్రద్ధల్ని నేనే కల్పిస్తాను అన్నాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అన్నది. ఫలానా దేవుణ్ణే నమ్మలే, ఎవరు ఏ దేవుణ్ణైనా నమ్మండి, ఆ దేవునిలో ఆ వ్యక్తికి విశ్వాసం నేనే కల్పిస్తానన్నాడు. అంటే ఎంత క్లియర్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజే చెప్పారు. నిజమే, ఇదంతా హిందూ మతంలో ఉన్న అతి గొప్ప లక్షణాలు. కానీ ఇవాళ ఈ లక్షణాలనే నిజంగానే హిందుత్వవాదులు అంగీకరిస్తే నిజమే సెక్యులరిజం పదానికి అవసరం లేదు. కానీ ఇది కాదని చెప్తున్నారు కదా. హిందుత్వం అంటే ఈ రకమైన సార్వజనీనమైన ఒక అందరినీ ఒకే రకంగా చూసే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే హిందూ ధర్మానికి వారసులుగా ఉంటే అభ్యంతరం ఏముంటుంది? ఇవాళ హిందూ అనే పేరిట భయంకరమైన పరమత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న సమయంలో సెక్యులర్ అన్న పదం చెప్పాల్సిన అవసరం పెరిగింది కదా. సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకంగా చాలామందికి ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది. సెక్యులరిజం ఈజ్ యాంటీ రిలీజన్ అని. సెక్యులరిజం డజంట్ అడ్వకేట్ ఇర్రిలీజియస్ సొసైటీ. అంటే ఒక మతరహిత సమాజాన్ని సెక్యులరిజం కోరదు, మతరహిత రాజ్యాన్ని మాత్రమే కోరుతుంది. మతాతీత రాజ్యం, అది కూడా మతరహిత కాదు, మతరహిత సమాజం, ఇర్రిలీజియస్ సొసైటీ కాదు.
ఇర్రిలీజియస్ స్టేట్, మతాతీత రాజ్యాన్ని మాత్రమే చెప్తుంది. అంటే రాజ్యానికి మతం ఉండకూడదు అని అంటున్నారు. ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ వెస్ట్రన్ కాన్సెప్ట్ కాదు, ఇది ఇండియన్ కాన్సెప్ట్. ఎందుకంటే మీకు బ్రిటన్ ఒక సెక్యులర్ కంట్రీ, అక్కడ చర్చ్కు నాయకుడు బ్రిటన్ రాజు ఒక్కడే. మరి అది సెక్యులరిజం వెస్ట్రన్ అయితే బ్రిటన్లో ఎందుకు అలా ఉంటుంది? బ్రిటిష్ కింగ్ ఈజ్ ఆల్సో హెడ్ ఆఫ్ ద చర్చ్. బ్రిటిష్ కింగ్ ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్. మరి అది మన దేశంలో లేదే అది. అందువల్ల సెక్యులరిజం అనేది వెస్ట్రన్ కాన్సెప్ట్ కాదు. సెక్యులరిజం ఈజ్ ప్యూర్లీ ఇండియన్ కాన్సెప్ట్. అందువల్ల అదేదో పశ్చిమ దేశాల నుంచి మనం అరువు తెచ్చుకున్నాం అనుకుంటే పొరపాటు. పదాలు వాడచ్చు కొత్తగా. ఇప్పుడు కొన్ని పదాలు మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలని తొలగించాలి అనడం కోర్టు ధిక్కారం. ఒక రకంగా భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వక్రీకరణ చేసి సుప్రీంకోర్టు తీర్పుల్ని మేము గుర్తించము, మేము ఫాలో కాము అంటే అంతగా నిర్ణయం ఇంకోటి ఉంటుందా?